రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామమున సత్యవాక్య ప్రేమికులకు వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. యేసు ప్రభువారు పేతురును గద్దిస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభువారు పేతురుని సాతానా అని గద్దించాడు అనంటే, పేతురు యేసు ప్రభువారినే గద్దింపసాగాడు. యేసు ప్రభువారినే పేతురు గద్దిస్తూ అంటున్నాడు, ఆ సిలువ నీకు దూరమవును గాక అని. పేతురు భక్తుని చూస్తే కొత్త నిబంధనలో ఆయన యొక్క వ్యక్తిత్వం చాలా చిత్రంగా అనిపిస్తుంది. యేసు ప్రభువు వారికి బహుగా అంటి ఉన్నటువంటి శిష్యుడు ఆయన. రొమ్మున అంటి ఉన్న శిష్యుడు యోహాను. కానీ యేసు ప్రభువు వారితో ఎక్కువ చనువున్న వారిలో పేతురు ప్రముఖుడుగా మనకు కనిపిస్తాడు. యేసు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళినా పేతురు, యాకోబు, యోహాన్లను వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. పేతురు భక్తుణ్ణి అంద్రెయ, పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ యేసు యొద్దకు నడిపించాడు. యేసు యొద్దకు వచ్చి రావడమే పేతురు విషయంలో ప్రభువు జరిగించిన కార్యం మనకు తెలుసు కదా. వెంటనే పేరు మార్చాడు. నీవు కేఫా అనబడుదువు అన్నాడు. అంటే నువ్వు రాయి అనబడతావు, రాయి అనబడతావు. సీమోను అనగా రెల్లు అంటే లేచిపోయేది. కేఫా అంటే రాయి, బండ, పెట్రాస్. ఇక నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని యేసు ప్రభువారు తన యొక్క జట్టులోనికి పేతురును ఆహ్వానించాడు. కేఫా అనబడిన పేతురు. కానీ ఇతని వ్యక్తిత్వంలో ఒక రాయి లాంటి స్థిరత్వం చూడం. నీళ్ళలాగా ప్రవహిస్తూ ఉంటాడు. పేతురు స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లుగా చూడం. పెంతుకోస్తుకు ముందు పేతురు వేరు, పెంతుకోస్తు తర్వాత పేతురు వేరు. పెంతుకోస్తు ముందు ఉన్న పేతురు చాలా పిరికివాడు, వ్యక్తిత్వ లోపములు కలిగి ఉన్నటువంటి వాడు, దేనికైనా తొందరపడేవాడు. అంత మాత్రమే కాదు, యేసును బహుగా ప్రేమించిన వాడు కూడా పేతురు. పేతురు గురించి రాయబడిన సందర్భాలు చూస్తే యేసు ప్రభువు వారి యొక్క కుమారత్వాన్ని గుర్తుపట్టినవాడు, పైనుండి యేసు ప్రభువు వారు భూమి మీదికి పంపబడిన దేవుని కుమారుడు అని ఖండితంగా ఎరిగినవాడు పేతురు. ఎరిగినవాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత యేసు ప్రభువు వారు ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేశాడు. ఆయన ప్రసంగానికి చాలామంది వెనుదిరిగిపోయారు. నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ తనలో తాను జీవం గలవాడు కాడు అని ఆయన బోధించాడు. అప్పుడు అనేకులు ఆయన శరీరాన్ని తినడం ఏంటి, ఇది చాలా కఠినమైన మాట, దీన్ని ఎవడు సహించగలడు అని వెనుదిరిగిపోయారు. అప్పుడు యేసు ప్రభువు వారు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏమాత్రం బాధపడలేదు, కానీ తనతో ఉన్న ఆ 12 మంది శిష్యులను అడిగాడు. తనతో ఉన్నవారిని అడిగాడు, మరి అందరు వెళ్ళిపోతున్నారు కదా నన్ను విడిచిపెట్టి, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అంటే, శిష్యులందరినీ అడిగితే పేతురు వెంటనే సమాధానం చెప్పాడు, ప్రభువా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు. నిన్ను విడిచి మేము ఎవని యొద్దకు వెళ్ళుదుము? అద్భుతమైన కన్ఫెషన్ కదా. యేసును వెంబడించటానికి
పేతురు అపోస్తలులు కలిగి ఉన్నటువంటి ఒప్పుదల అది. జనసమూహములేమో ఆహారం కొరకు, అద్భుతాల కొరకు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వారి యొక్క విలువను ఎరిగినవాడు పేతురు భక్తుడు. ఆహారం కొరకో అద్భుతాల కొరకో కాదు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు, అందుకు మేము నిన్ను వెంబడిస్తున్నాము. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. యేసు ప్రభువారు నిత్య జీవపు మాటలు కలిగిన వాడని, ఆయన దేవుని పరిశుద్ధుడు అని గుర్తుపట్టినవాడు పేతురు భక్తుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న పై వచనాల్లో రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని యేసు ప్రభువారు శిష్యులను అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను మరలా పుట్టాడని, కొందరు ప్రవక్త అంటున్నాడని, ఇలా పలు రకాల అభిప్రాయాలను వారు వెలిబుచ్చారు. యేసు ప్రభువారు అడిగాడు, సరే అందరి గురించి వద్దు, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే వెంటనే పేతురు అన్నాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. యేసు ప్రభువారు వెంటనే భర్యోనా సీమోను ధన్యుడవు, రక్తమాంసములు నీకు ఇది బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు. పరలోకమందున్న తండ్రి చేత ప్రత్యక్షతలు పొందుకున్నవాడు పేతురు. ఈ సంగతి ఎవరితో చెప్పకు, నేను క్రీస్తునని ఎవరితో చెప్పకు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. క్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తు దేవుని పరిశుద్ధుడని ఎరిగినవాడు పేతురు. ఎందుకు విచిత్రకరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అన్నానంటే, ఇంత గొప్పగా యేసును ఒప్పుకున్న ఆనోరే ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పింది. అది చిత్రం. ఒక రాక్ లాగా, ఒక బండలాగా ఉండాల్సిన పేతురు నీళ్ళలాగా ప్రవహిస్తున్నాడు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుకుంటుంది కదా. మనం అంటాం ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడేవాడు అని. ఒక చిన్నదొచ్చి అడిగింది, నీవు కూడా ఆ నజరేయుడైన యేసుతో ఉన్నవాడివి కాదా అని అంటే, ఆకాశము తోడు భూమి తోడు అని ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు చెప్పాడు. పెంతుకోస్తు ముందుకున్న పేతురులేండి, పెంతుకోస్తు తర్వాత పేతురు ప్రభువు కొరకు బలంగా నిలబడిన పేతురు కేఫా అనిపించుకున్నాడు. మనం చదువుకున్న మూలవచనంలో యేసు ప్రభువు వారు సిలువ వేయబడతాడు అని తన శిష్యులతో చెప్పినట్టుగా చూస్తాం. వెంటనే పేతురు యేసు ప్రభువు వారిని గద్దింపసాగాడు. నో, అది నీకు దూరం అవునుగాక అన్నాడు. అది నీకు దూరం అవునుగాక. యేసు ప్రభువు వారి విషయంలో వెంటనే స్పందిస్తాడు పేతురు. యేసు ప్రభువు వారి మీద ప్రేమ కాబోలు, ప్రేమే. ఒకానొక సందర్భంలో ఈ 5 రొట్టెలు 2 చిన్ని చేపల్ని 5,000 మందికి పంచిన సందర్భం. ఆ తర్వాత ఆయన కొండ ఎక్కి వెళ్తాడు, అద్దరికి వెళ్ళమని శిష్యులను బలవంతం చేస్తాడు. వీరు దోణి ఎక్కి వెళ్తుంటే తెల్లవారుజామున గొప్ప తుఫాను వస్తుంది. యేసు ప్రభువు వారు తెల్లవారుజామున నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల యొద్దకు వెళ్ళాడు. అప్పుడు పేతురు యేసును చూచి అన్నాడు, అయ్యా నీవే అయితే నీ యొద్దకు నేను నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్ము. అక్కడ చాలామంది ఉన్నారు శిష్యులు, ఎవరు కూడా ఆ మాట అనలేదు. పేతురు వెంటనే స్పందిస్తాడు. యేసు ప్రభువారంటే ప్రేమలేండి, అది ప్రేమే, కోపమేం కాదు. అమ్మో నువ్వు చనిపోతే ఎట్లా ప్రభువా, నువ్వు చనిపోవటం ఏంటి అని దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నాడు. ఇట్స్ ఎ పాజిటివ్ హిండ్రన్స్, నెగిటివ్ హిండ్రన్స్ కాదు అది. ప్రేమతో అంటున్నాడు, వద్దు ప్రభువా అది నీకు దూరం అవును గాక అంటున్నాడు. మనకు బాగా ప్రియమైన వారు రేపు మేము చనిపోతాము అని అంటే పర్లేదు చనిపోండి అని మనం అనలేం కదా. పేతురు కూడా అంతే, యేసును బహుగా ప్రేమించిన వాడు, యేసు ప్రభువుని దగ్గరుండి చూచినవాడండి. యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు అని అనుభవించి తెలుసుకున్నవాడు పేతురు. అలాంటి వ్యక్తి చనిపోతాడు అని చెప్తే, అన్ని జనుల చేతికి అప్పగించబడి హింసలు పొందుతాడు, శిలువ మరణం పొందుతాడంటే ఎలా తట్టుకుంటాడు? కానీ పేతురు తప్పిపోయాడు.
తప్పిపోయాడు. దేవుని సంకల్పం విషయంలో తప్పిపోయాడు. అప్పుడే యేసు ప్రభువు వారు దేవుని కుమారుడైన క్రీస్తు అని గుర్తుపట్టాడు. అప్పుడే దేవుని కుమారుణ్ణి గద్దిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? తప్పిపోయాడు పేతురు. సాతానుకు సహకరిస్తున్నాడు పేతురు. సాతానుకు జతపనివాడు అయ్యాడు పేతురు. జతపనివాడు అయ్యాడు. ఎందుకు అలా అనుకుంటాము అనంటే, అంతకుముందు సాతానుడు కూడా సిలువనెక్కకుండా యేసు ప్రభువు వారిని ఈ లోక రాజ్యముల మహిమను చూపించి సిలువ మార్గంలో ప్రయాణం చేయకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఒక్క నిమిషములో భూలోక రాజ్యముల మహిమనంతటిని చూపెట్టి, ఒక్కసారి నాకు నమస్కరించు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీకెందుకు శ్రమ, సిలువ శ్రమ ఎందుకు, నాకు నమస్కరించు, మహిమంత ఇచ్చేస్తాను అన్నాడు. యేసు ప్రభువు వారు సిలువనెక్కకుండా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చకుండా అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. భూ సంబంధమైన వాటి వైపుకు యేసు ప్రభువు వారి మనసును తిప్పటానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ యేసు ప్రభువు వారు ఏమాత్రం తల ఒగ్గలేదు, ఏమాత్రం సాతాను ప్రేరేపణలకు లొంగలేదు. యేసు ప్రభువు వారి యొక్క సహోదరులు కూడా అన్నారు కదా, ఇక్కడెందుకు, యెరూషలేములో పండగ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి నీ సూచక్రియలు చేయి, బహిరంగముగా అంగీకరింపబడగోరువాడు రహస్యమున పని జరిగించడు, ఇక్కడ ఉంటే ఎట్లా, అక్కడికెళ్ళు, నువ్వు పాపులర్ అవుతావు అన్నాడు. వారి సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన ఈ లోకంలో పాపులర్ కావటానికి రాలేదు, ఈ లోకం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేదు. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు సాతానుడు. అంటే తన యొక్క కుమారత్వాన్ని ఈ లోకంలో నిరూపించుకోవాలని తన శక్తిని అనవసరంగా తాను ఉపయోగించాలి, తన ప్రభావాన్ని కనపరచాలి అని మిస్లీడ్ చేయాలని చూశాడు సాతాను. ఒక ఎత్తైన శిఖరం, పర్వత శిఖరం వైపుకు అక్కడికి తీసుకొని వెళ్ళి దూకు, దేవదూతలు నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడవైతే దూకు, ఛాలెంజ్ చేయటం అది. పేతురు కూడా అలానే సిలువను తప్పించాలని చూస్తున్నాడు. అది నీకు దూరమవును గాక అంటున్నాడు. సాతానుతో సహకరిస్తున్నాడు. యజమానుడు ప్రభువు అయిన యేసు ప్రభువు వారిని అనుసరించుటకు పిలువబడ్డాడు పేతురు. నన్ను వెంబడించు అని పిలిచాడు యేసు ప్రభువు వారు పేతురుని. ఇక్కడ పేతురు యేసును వెంబడించట్లేదు సరికదా, యేసునే గద్దిస్తున్నాడు, యేసుకే బోధించాలని చూస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, పేతురు వైఖరిని మనం తప్పుపట్టట్లేదు. పేతురుని ప్రేరేపించిన సాతాను యొక్క స్వభావాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం ఇక్కడ. మీకు అర్థమవుతుందా? పేతురు ప్రేమతోనే అన్నాడు, కానీ ఆ ప్రేమ రక్షణ ప్రణాళికకు విరుద్ధంగా ఉంది, దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఉంది. తప్పు కదా. ఎంత ప్రేమిస్తే ఏంటి, దేవుని సంకల్పం నెరవేరకుండా నువ్వు అడ్డుపడితే నువ్వు దేవునికి విరోధి అవుతావు. సాతానా నా వెనుకకు బొమ్ము అన్నాడు. సాతానా అంటే నా ప్రత్యర్థి అని. నువ్వు నాకు సహకారిగా లేవు, నువ్వు నాకు ప్రత్యర్థిగా ఉన్నావు. శిష్యుడుగా యేసు ప్రభువు వారి దగ్గర నేర్చుకోవలసిన పేతురు యేసు ప్రభువు వారికే బోధించటానికి చూస్తున్నాడు. యేసు వెనక రావలసిన పేతురు యేసును తన వెనక రమ్మంటున్నాడు. ఇది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. శిష్యుని స్థానములో నుండి నాయకత్వపు స్థానంలోనికి వెళుతున్నాడు పేతురు. తాను నేర్చుకోవలసిన పాఠాలు ఇంకనేకం ఉన్నాయి. అఫ్కోర్స్ ఈరోజు నీకు నాకు ఆయనే నాయకుడు, మనందరికీ నాయకుడు, అపోస్తలుడు పేతురు. కానీ ఆ సమయానికి తాను నేర్చుకోవలసిన పాఠాలు ఇంకా సంపూర్ణం కాలేదు. గురువు దగ్గర నేర్చుకోవలసిన సిలబస్ ఇంకా ఉంది. ఆయన పాదాలు గడుగుతూ వస్తున్నప్పుడు
పేతురు దగ్గర రావటమే, పేతురు నువ్వు నా పాదాలు కడగకూడదు ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు వారు పేతురుతో అన్నాడు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు, ఇక మీదట తెలుసుకుంటావు. పేతురు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు, ఇక మీదట తెలుసుకుంటావు, తర్వాత నీకు అర్థమవుతుంది ఇందులో ఏ పాఠం దాగి ఉందో. నేను ఎందుకు చేస్తున్నానో ఇప్పుడు నీకు అర్థం కాదు, తర్వాత నీకు అర్థమవుతుంది అన్నాడు. పేతురు నేర్చుకోవలసిన పాఠాలు ఇంకా ఉన్నాయి. కానీ పేతురు దేవుని యొక్క ప్రణాళికకు అడ్డుపడుతున్నాడు. యేసు ప్రభువారు చాలా కఠినమైన మాటను ఉపయోగించాడు. సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకు సాతానా అంటున్నాడు? ఎందుకు సాతానా అంటున్నాడు? సాతాను దేవుని ప్రణాళికను చెడగొట్టేవాడు. సాతాను మనుషులను ఇష్టపూర్తిగా చెరపట్టి దేవునికి దూరం చేసేవాడు. సాతాను భూసంబంధమైన వాటి మీదనే మనసు పెట్టి మనుషులను భూసంబంధమైన వాటికి ఆకర్షించి వారిని అక్కడ బంధించి ఉంచి నిత్య నరకానికి గురి చేసేవాడు. సాతాను ఆత్మ సంబంధమైన విషయాలను చూడకుండా మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసేవాడు. మనుష్య సంగతుల్లో మాత్రమే ఆలోచించేవాడు సాతాను. క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసెను అన్నాడు పౌలు. సాతానుడు దైవ సంబంధమైన విషయాలను చూడకుండా ప్రజల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసేవాడు. గెట్ బిహైండ్ మీ సాటన్. నీవు మనుష్య సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి. దేవుని రక్షణ ప్రణాళికను, దేవుని సంపూర్ణ సంకల్పాన్ని చూడాలి. మనం దేవుని కన్నులతో చూడాలి. ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. భూ సంబంధమైన వివేకం కలిగి ఉండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ భూ సంబంధమైన వాటి కోసం పోరాడేవాడు ఎంత గొప్ప నాయకుడైనా సాతానే. భూ సంబంధమైన వాటి కోసం పోరాటం చేయటానికి జనుల మనస్సును తిప్పేవాడు ఎంత ప్రజాదరణ కలిగిన నాయకుడైనా సాతానే. క్రైస్తవ నాయకుడు ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదకి ప్రజల మనస్సులను మరల్చాలి. క్రైస్తవ నాయకుడు ఎప్పుడైనా సిలువను మోయటానికి ప్రజలను సిద్ధపరచాలి, సిలువను తప్పించుకోవటానికి కాదు. కొంతమందిని గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు అన్నాడు, గలతీలకు రాస్తూ ఇలాగన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడండి. శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని బలవంతము చేయుచున్నారు. క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే బలవంతము చేయుచున్నారు. క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు, ఈ భూ సంబంధమైన శ్రమలను తప్పించుకోవడానికి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేలా ప్రేరేపించే బోధకులు ఉన్నారు ఈ కాలంలో. వారందరూ సాతానులే. నేనంటున్న మాట కాదు. సాతాను అనంటే గుర్తుపెట్టుకోండి, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉన్నవాడు. సాతాను అనంటే దేవుని పనికి జతపనివాడు కాదు, దేవునికి ప్రత్యర్థి అని అర్థం. దేవునికి ప్రత్యర్థి, మనందరికీ విరోధి, మనుషులను నిత్యనాశనానికి నడిపేవాడు, మన శత్రువైన అపవాది అన్నాడు పేతురు భక్తుడు. సాతానా, నా వెనక్కి పో, నువ్వు మనుష్య సంగతులనే తలంచుచున్నావు. ఎందుకు నీ కన్నులన్నీ భూ సంబంధమైన వాటి మీద ఉంది? సిలువ విషయమైన హింస వద్దా? సిలువను మోయొద్దా? ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళి సిలువ వేయబడ్డాడు. మనం సిలువ వేయబడి సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా?
ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. బ్రతుకువాడును నేను కాదు అన్నాడు పౌలు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చినవాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను అన్నాడు. దేవుని కుమారుని యందలి విశ్వాసం. ఆ దేవుని కుమారుడు నన్ను ప్రేమించినవాడు, నా కొరకు సిలువ వేయబడ్డవాడు, ఆయనతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. మనము సిలువ వేయబడి సిలువను మోసుకుంటూ జీవించాలి. సిలువ వేయబడిన జీవితం జీవిస్తూ సిలువను మోస్తూ జీవించాలి. సిలువ విషయమైన హింసను మనం పొందాల్సిందే. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారము అన్నాడు 1 తెస్స 3వ అధ్యాయంలో. మీరు మేలు చేసి బాధపడుటకే పిలువబడితిరి అన్నాడు పేతురు భక్తుడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక దూషణకు ప్రతి దూషణ చేయక, కీడునకు ప్రతి కీడు చేయక దీవించుడి అన్నాడు. మనం శ్రమలు అనుభవించిన మీదటనే, అనేక శ్రమలు అనుభవించటం మీదటనే క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అని పౌలు భక్తుడు శిష్యుల మనసులను దృఢపరిచాడు పౌలు. సిలువను ఖచ్చితంగా మోయాల్సిందే. సిలువకు సంబంధించిన హింసను మనం పొందాల్సిందే. లేదంటే ఆ కోణంలో మనల్ని నడిపించకుండా మనల్ని దారి తప్పించేవారు ఎవరైనా సాతానులే. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మనల్ని నడిపించేవారు సాతానులే. ఈ కాలంలో మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మన నాయకులు అనేకులు ఉన్నారు. అది చాలా శుభ పరిణామం. వాళ్ళు చేస్తున్నది మంచా చెడా అనేది వాళ్ళకైనా సంపూర్ణ అవగాహన ఉందో లేదో, కానీ సువార్తకు వ్యతిరేకంగా ఉన్న మతోన్మాదుల మీద పోరాడుతున్న వారికంటే దేవుని సంకల్పము నుండి మనల్ని దారి తప్పించే బోధకుల మీద మనం చాలా దృష్టి నిలపాలి. నేను మరలా చెప్తున్నాను, మతోన్మాదుల ఎత్తుగడలను పసిగట్టుతూ సువార్త వ్యతిరేకులను తిప్పికొడుతున్న క్రైస్తవులు అనేకులున్నారు. ఆ బోధకులను బట్టి దేవునికి స్తోత్రం. కానీ గమనించాలి, మతోన్మాదుల కంటే కూడా దేవుని సంకల్పము నుండి మనల్ని తప్పించే క్రైస్తవ బోధకులు అత్యంత ప్రమాదకరమైన వారు మతోన్మాదులే. వీళ్ళు సాతానులు. ఈ భూమి మీద సువార్త ప్రకటించబడకుండా అడ్డుపడుతున్నారు మతోన్మాదులు. వాళ్ళ మీద మనకి ఏ ద్వేషం లేదు. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో అన్నాడు పౌలు భక్తుడు. వారిని ప్రేరేపిస్తున్న సాతాను మీద మన పోరాటం. వారిని ప్రేరేపిస్తున్న సాతాను మీద. వారు సువార్త ప్రకటింపబడకుండా అడ్డుపడుతున్నారు. క్రైస్తవ్యంలో ఉన్న ఈ సాతాను బోధకులు దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నారు. దేవుడు తన కార్యం చేయకుండా అడ్డుపడుతున్నారు. అది కూడా క్రైస్తవులమైన మన మీద ప్రేమతోనే సుమా. పేతురు క్రైస్తవులను గద్దించింది కోపంతో కాదు, ప్రేమతోనే. క్రైస్తవ్యం మీద ప్రేమతోనే క్రైస్తవ్యం కొనసాగింపజేయబడాలని, బలంగా ప్రబలి ప్రపంచమంతా వ్యాపించాలని ఆ బలమైన కోరిక చేత ప్రయాసపడుతూ దేవుని సంకల్పము నుండి తప్పిపోతున్నవారు అనేకులున్నారు. మీకు అర్థమవుతుందా?
దేవుని సంకల్పానికి సహకరించి జతపనివారిగా ఉండట్లేదు. దేవుని సంకల్పానికి అడ్డుపడుతూ దేవునికి ప్రత్యర్థులుగా ఉంటున్నారు. దేవుని కోసమే పోరాడుతున్నాను అనుకున్నాడు సౌలు. యోధా మత సంబంధమైన ఆసక్తి కలిగిన వాడు పౌలు. యోధా మతాన్ని పరిరక్షించాలని, ధర్మశాస్త్రం సమాప్తం అయిపోయింది అని బోధిస్తున్న క్రైస్తవులను అరికట్టాలని, వారిని చంపుట, హత్య చేయుటయే ప్రాణాధారంగా బ్రతికినవాడు పౌలు. కానీ యేసు ప్రభు వారు ప్రత్యక్షమై అన్నాడు, సౌలా సౌలా నువ్వు నా సేవ చేస్తున్నావు అనలేదు. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? సేవ చేయట్లేదు నువ్వు, నాకు నన్ను హింసిస్తున్నావు. మనం కూడా పౌలులాగా సేవ చేయాల్సిన మనం దేవుని సంకల్పమంతయు దాచుకోకుండా ప్రకటించాల్సిన మనం సౌలులాగా ప్రభు కొరకే ప్రయాసపడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయనను హింసిస్తున్నాం. మనం పౌలులా ఉండాల్సిన వారం, కానీ సౌలులంగా ఉంటున్నాం. మీరు ఆలోచించాలి. దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్న వారు అనేకులు ఉన్నారు. దేవుని కార్యం జరగకుండా మనమే అడ్డుపడుతున్నాం. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంది అని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు యాకోబు భక్తుడు. జాగ్రత్త, కొంతమంది నీ వెనక వస్తున్నారంటే వారిని ఏ విధంగా నువ్వు నడిపిస్తున్నావు? దివారాత్రులు లేఖనాలను ధ్యానించి ప్రార్థనా భారం కలిగి ఆయన సన్నిధిలో విసుకక నిత్యం ప్రార్థిస్తూ ఆ యజమానుని చిత్తం ఎరిగి వాళ్ళని నడిపిస్తున్నావా? లేదా నీ మనసుకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఏదనుకుంటే ఆ ప్రకారం నీతో ఉన్నవారిని నడిపిస్తున్నావా? జాగ్రత్త పడదాం. సిలువను దూరం చేయాలని, క్రైస్తవులకు శ్రమలను దూరం చేయాలని, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన పోరాటం నువ్వు ఏం చేస్తున్నా కూడా అది దైవ చిత్తానుసారమైన సేవ కాదు. అది దేవునికి ప్రీతికరమైన పరిచర్య ఎంత మాత్రం కాదు. క్రీస్తు సిలువ యొక్క హింస పొందకుండటానికి మనం ఏమాత్రం ప్రయత్నం చెయ్యొద్దు. జాగ్రత్త పడదాం. సాతానా నా వెనుకకు బొమ్ము అన్నాడు. భూ సంబంధమైన సంగతులను గురించి ఆలోచించటం ఏంటి? మనము దేవుని సంబంధమైన సంగతులను గురించి ఆలోచించాలి. ఇదిగో లోకపు నటన గతించుచున్నది. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, తాము కొనినది తమది కానట్టును, తాము అమితంగా అనుభవించువారు ఏది అనుభవింపనట్టును ఉండాలి అన్నాడు. ఏలయనగా లోకపు నటన గతించుచున్నది అన్నాడు. లోకంలో ఉన్నవన్నీ ఒకప్పుడు గతించిపోయేవే. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు అన్నాడు. ఈ దృశ్యమైన వాటి కోసం ఏం చేస్తాం? కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండమన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే శ్రమను తప్పించుకోవటానికి కాదు ప్రయత్నం చేసేది. శ్రమలలో కూడా దేవుని శక్తిని మనం అనుభవించేటట్లు ప్రార్థన చేయాలి. దేవుడు అగ్నిగుండాన్ని ఆర్పటానికి శక్తిమంతుడు. కానీ నెబుకద్నెజరు, ఇందు విషయమై నీకు సమాధానం చెప్పవలనన్న చింత మాకు లేదు. మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినా మేము మొక్కము అని శద్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నారు. ముందు మనం అలా అంటే కదా దేవుడు అగ్నిగుండం నుంచి మనల్ని రక్షించేది. మనమే అగ్నిగుండాన్ని చల్లార్చుకోవాలని చూస్తే ఎలా? సిలువను మనం మోయాల్సిందే. సిలువను తప్పించుకోవటానికి చూస్తే ఎలా? దేవుడు మనకు అప్పగించిన పనులు మనం చేయాల్సిందే. అలాగూ చేయకుండా మన పని మనమే చేసుకుందామని చూడటం అది దేవుని మీద ఆధారపడే భక్తి ఏమాత్రం కాదు.
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అన్నాడు. దేవుడు ప్రజలకు ఏం ఫలం ఇస్తాడో చూడాలంటే ముందు ఆయనకు చోటు ఇవ్వాలి కదా. మనం అపవాదికి చోటిస్తున్నాం, మనము సాతానుకు సహకారులంగా ఉంటున్నాం, దేవునికి చోటు ఇవ్వట్లేదు. మనం దేవుడు ఏం కార్యం చేస్తాడో చూసేంత ఓపిక మనకు లేదు, అన్నీ మనమే చేసుకోవాలని చూస్తున్నాం. మనుష్య సంగతుల్నే తలంచుచున్నాం. మనం చాలామంది యేసు ప్రభువు వారికి సహాయం చేయాలని చూస్తున్నారు. దేవా అట్లా కాదు, ఆగు ప్రభువా అని దేవుణ్ణి గద్దిస్తున్నారు. దేవుని వెనక రావలసిన మనం దేవుణ్ణే వెనక రమ్మంటున్నాం. మేము చేస్తూ ఉంటాం, నువ్వు చూస్తూ ఉండు ప్రభువా అని అంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. శిష్యుడుగా ఉంటూ యేసు ప్రభువు వారి మాటలను నేర్చుకొని విధేయుడయ్యి యేసు యొక్క అడుగుజాడలను అనుసరించవలసిన పేతురు యేసును గద్దిస్తున్నాడు. శిష్యుడుగా ఉండాల్సిన పేతురు నాయకత్వ స్థానాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాయిగా బండగా ఉండాల్సిన పేతురు అడ్డుబండగా మారిపోయాడు. కట్టడంలో రాయి ఎక్కడుండాలనో అక్కడ ఉండాలి. రాయి ఉండాల్సిన స్థానంలో ఉండకపోతే అదొక అడ్డుబండగా అవుతుంది. యేసు ప్రభువు వారు ఒక రాయి కదా. అమూల్యమును సజీవమునునైనా రాయి యగు ప్రభు యొద్దకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. విశ్వాసులను కూడా రాళ్లతో పోల్చాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అన్నాడు. మనం రాళ్ళమండి, అడ్డురాళ్ళం కాదు, అడ్డుబండలం కాదు. రాయిగా ఉండాల్సిన సీమోను అడ్డుబండగా అయిపోయాడు. బండగా ఉండాల్సిన వాడు అడ్డుబండగా అయిపోయాడు. ఈరోజు దేవుని సంకల్పానికి అడ్డుబండగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. వాళ్ళని కూడా అనుసరిస్తున్న అడ్డుబండలు క్రైస్తవ్యంలో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మనసు పెట్టి ఆలోచిస్తే కానీ మనం ఈ భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడలేం. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలి. కట్టడములో ఒక రాయిలాగా ఉండాలి. కట్టడమునకు వెలుపల నువ్వు బయట ఉంటే అడ్డుబండగా మారిపోతావు. మనం యేసు ప్రభువు వారు సజీవమైన రాయి, ఆయన మనకు అడ్డుబండ అయిపోతాడు. మనం ఆయనకు తగిలి తొట్టిల్లు పడిపోతాం. జాగ్రత్త పడదాం. జీవితకాలం మనం యేసును అనుసరించవలసిన వారమై ఉన్నాం. మనకు ఆయన మాదిరి చూపెట్టి వెళ్ళాడు కదా. ఆయన బెదిరించబడి ఎవరిని బెదిరించలేదు. మనం ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు యేసు మనకు మాదిరి చూపి వెళ్ళాడు. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు మనకి. ఆయన న్యాయం అది స్థిరమైనది. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? తప్పకుండా న్యాయం చేస్తాడు. దేవునికి చోటు ఇవ్వాలండి. మనం దేవునికి చోటు ఇవ్వాలి. మనకంత ఓపిక లేదు. సిలువ దూరమవునుగాక అంటున్నాం. ఏ సమస్య మనకు రాకూడదు, ఏ శ్రమలు మనకు కలగకూడదు. భూమి మీద సుఖంగా ఉండాలి, పరలోకంలో సుఖంగా ఉండాలి. ఈ సువార్త అంతటా ప్రకటించబడవలను, అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు యేసు ప్రభువు వారు. నువ్వు నేను దైవ సంకల్పానికి సహకారులుగా ఉండాలి. నువ్వు నేను దైవ సంకల్పానికి రథసారథులుగా ఉండొద్దు. అర్థమైందా? మనమే దేవునికి సహాయం చెయ్యాలి అన్నట్టు ఉండొద్దు. నువ్వు నేను లేకపోయినా దేవుడు తన కార్యం జరిగించుకుంటాడు. నేను లేకపోతే ఎలా?
అంటే నువ్వు లేకపోయినా జరుగుద్ది. స్టెఫన్ చనిపోయాడు. స్టెఫన్ కంటే 100 రెట్లు 1000 రెట్లు బలవంతుడైన పౌలును అక్కడ లేపలేదా ప్రభు? దేవుని పని నీ మీద నా మీద ఆధారపడి లేదు. దేవుడు తన పనిని తాను కొనసాగించుకోగలడు. ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో, ఎవరిని ఎప్పుడు భూమి మీద నుంచి తన యొద్దకు పిలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని కంటే ఎక్కువ తెలివి కల్లోలం కాదు మనం. దేవునికే తెలివి నేర్పటానికి చూడొద్దు మనం. దేవుని సంకల్పానికి అడ్డుపడొద్దు మనం. సాతాను అంటే దేవునికి ప్రత్యర్థి, దేవుని సంకల్పానికి అడ్డుపడేవాడు. బోధకులమైన మనం సరైన బోధ బోధిస్తున్నామా, సాతాను బోధ బోధిస్తున్నామా జాగ్రత్తగా చూసుకుందాం. కడవరి దినములలో అనేకులు మోసపరచు ఆత్మలయందును దయ్యపు బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మనం దెయ్యపు బోధలు చేయొద్దు. సాతాను యొక్క గూఢమైన సంగతులను మనం ఏమాత్రం ఈ లోకానికి బోధించొద్దు. అంటే వానికి సహకారిగా ఉండకూడదు. దేవుని సంకల్ప నెరవేర్పునకు నువ్వు నేను దేవునికి జత పనివారం అవుదాం. మనుషు సంగతులను ఆలోచించొద్దు. ఆత్మ సంబంధమైన సంగతులను దేవుని దృష్టితోనే ఆలోచించాలి తప్ప భూ సంబంధమైన దృష్టితో చూడొద్దు. అది పాపం. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్య సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు అని గద్దించాడు. మన భక్తి జీవితంలో ఎక్కువ దేని మీద దృష్టి పెడుతున్నాం? దేవునికి సలహాలు ఇవ్వద్దు, దేవునికి సహకరిద్దాం. దేవుని సంకల్ప నెరవేర్పునకు ఆయన అడుగుజాడలేందు మనం నడుద్దాం. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనల్ని మనం అప్పగించుకొని సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు మన వంతు మన శరీరమందు నెరవేర్చుదాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.